Hi students, myself OGV Sai Divya, lecturer in mathematics in Sir CRR College for Women, Elur. Final BSc Mathematics, 6th semester, Numerical Analysis, elective paper. So, today's topic is Interpolation 1 in Unit 3, Part 1. Let us start. Finite differences. Suppose y is equal to f of x is a function where x is an independent variable and y is a dependent variable. సో మనం y is equal to f of x అనే ఫంక్షన్ని తీసుకుంటున్నాం. అందులో x అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి, అలాగే y వాల్యూస్ డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. నెక్స్ట్ సపోజ్ a కామా a ప్లస్ హెచ్ a ప్లస్ టూ హెచ్ అండ్ సో ఆన్ a ప్లస్ n మైనస్ వన్ ఇంటూ హెచ్ కామా a ప్లస్ nh are the values of x, then f of a comma f of a plus h comma f of a plus 2h and so on f of a plus n minus 1 into h comma f of a plus nh are the values of f of x or y. సో ఇక్కడ మనం ఎక్స్ వేరియబుల్స్ని ఎలా తీసుకుంటున్నామా ఏ కామా ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూస్గా తీసుకుంటున్నాం. అప్పుడు వై వాల్యూస్ ఏమవుతాయి, మనం ఫంక్షన్ ఏమని తీసుకున్నాం వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాం కాబట్టి వై వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి ఎఫ్ ఆఫ్ ఏ అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అలాగే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ వాల్యూస్గా చేంజ్ అవుతున్నాయి. ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ వై కాబట్టి వై వేరియబుల్స్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ these values of x are called arguments and the values of y are called entries. సో x వాల్యూస్ నేమో ఆర్గ్యుమెంట్స్ అంటాం, అలాగే y వాల్యూస్ని ఎంట్రీస్ అని అంటున్నాం. నెక్స్ట్ నౌ f ఆఫ్ a ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ are called the first forward differences of the function y is equal to f of x. సో ఇక్కడ చూడండి అమ్మ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని మనం ఎలా చెప్తాం అని అంటే సో సెకండ్ వాల్యూలో నుంచి ఫస్ట్ వాల్యూని తీసేయటం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే సెకండ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. అట్లా మనం డిఫరెన్సెస్ని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ అండ్ we denote these differences by delta of f of a comma delta of f of a plus h comma delta of f of a plus 2h and so on delta f of a plus n minus 1 into h respectively. సో ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెల్టా ఆఫ్గా తీసుకుంటాం, అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కాబట్టి డెల్టాగా డిఫైన్ చేస్తాం. సో అందుకని దీన్ని ఏమని రాసుకున్నాం డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ఎస్ a plus h and so on delta of f of a plus n minus 1 into hగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ దేర్ ఫోర్ ఫార్ములా రూపంలో రాసుకున్నామా దాన్ని డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే సెకండ్ వాల్యూలో నుంచి ఫస్ట్ తీసేయటం. నెక్స్ట్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అని అంటే ఇక్కడ ఏ ప్లస్ హెచ్ కాబట్టి టూ హెచ్లోంచి తీసేస్తున్నాం ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ లాస్ట్ వాల్యూ ఏమవుతుంది డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు దీని తర్వాత వాల్యూ ఎంతమ్మా ఏ ప్లస్ ఎన్హెచ్ అవుతుంది కదా, సో దానిలోంచి వాల్యూ తీసేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ where delta is called the forward or descending differences operator. సో డెల్టాని మనం ఫార్వర్డ్ ఆపరేటర్గా లేదు అని అంటే ఆర్ డిసెండింగ్ డిఫరెన్సెస్గా అయినా తీసుకుంటాం. ఇన్ జనరల్లీ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఈజ్ డిఫైన్డ్ బై సో జనరల్గా మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో చెప్తాం. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ the differences of the first forward differences are called the second forward differences and it is denoted by delta square of f of a delta square of f of a plus h and so on. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కదమ్మా. ఇప్పుడు సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ రావాలి అని అంటే ఆ ఫస్ట్ ఫార్వర్డ్లో వచ్చిన వాల్యూస్ని డిఫరెన్స్ చేయటమే సెకండ్ ఫార్వర్డ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి
ద డిఫరెన్సెస్ ఆఫ్ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ ఫార్వర్డ్లో వచ్చిన వాల్యూస్కి అగైన్ మళ్ళీ మనం డిఫరెన్సెస్ చూస్తే అది సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, డెల్టా స్క్వేర్గా డిఫైన్ చేస్తున్నాం. సో అందుకని ఏమని రాశారు ఇక్కడ, డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏని ఎలా డిఫైన్ చేయాలో చూడండి. సో డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏని డెల్టా ఎఫ్ ఆఫ్ ఏగా రాయొచ్చు కదమ్మా. సో అందుకని ఇక్కడ ఏమని రాసాం, డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ. సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం ప్రీవియస్ ఇందాక ఫార్ములా రాసుకున్నాం చూడండి. ఇక్కడ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా. సో ఆ ఫార్ములాని ఇక్కడ రాసుకున్నాం. దట్ ఇంప్లాయిస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇది ఏ ఫార్ములాకి వచ్చింది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఫార్ములాకి వచ్చింది. సో దానికి మళ్ళీ అగైన్ ఫార్ములా రాసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, దీని నెక్స్ట్ వాల్యూలోంచి తీసేయాలి కదమ్మా. సో అందుకని ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ దీనికి ఏమవుతుంది ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో మైనస్లతో మల్టిపుల్ చేసి సింప్లిఫై చేసి ఈ వాల్యూస్ చూడండి ఏమవుతున్నాయో, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే ఎంత అవుతుంది, మైనస్ వన్ అని అంటే మైనస్ టూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇది డెల్టా స్క్వేర్ వాల్యూ. ఇన్ జనరల్ డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ జనరల్గా మనం ఎక్స్ల్లో చెప్తాం కాబట్టి వాల్యూని ఎక్స్ల్లోకి రాసుకుంటున్నాం. సో అప్పుడు డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ హెచ్ మైనస్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యింది. నెక్స్ట్ అలాగే థర్డ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే సెకండ్ డిఫరెన్సెస్ని మైనస్ చేయాలి కదా. సో ఇప్పుడు థర్డ్ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. డెల్టా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ. క్యూబ్ని ఇలా రాసుకోవచ్చు కదమ్మా. సో దట్ ఇంప్లాయిస్ డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే పైన క్యాలిక్యులేట్ చేసాం చూడండి, ఆ వాల్యూ మొత్తాన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ టూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. దట్ ఇంప్లాయిస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ టూ ఇంటూ టూ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నాం, డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ప్లస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇది మళ్ళీ అగైన్ ఏ ఫామ్లోకి వచ్చింది, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ ఫామ్లోకి వచ్చింది కాబట్టి ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అంటే దీన్ని నెక్స్ట్ టర్మ్లో నుంచి తీసేయడమే కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ టూ ఇంటూ దీన్ని ఏమని రాసుకోవచ్చు, దీని నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఇది కూడా డెల్టా ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లోనే ఉంది. సో దాని నెక్స్ట్ వాల్యూలోంచి తీసేయాలి కదా. సో అంటే దీని నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఏ ప్లస్ టూ హెచ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. నెక్స్ట్ అలాగే ప్లస్ దీన్ని ఏమని రాసుకోవచ్చమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తున్నాను చూడండి, మైనస్లతో మల్టిపుల్ చేసి సింప్లిఫై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్లు ఎన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా, ఇక్కడ మైనస్ వన్ ఉంది, ఇక్కడ మైనస్ టూ ఉంది, మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్లు ఎన్ని ఉన్నాయి చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ టూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మొత్తం ఎన్ని వాల్యూస్. సో ఏమవుతుందమ్మా, త్రీ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో అట్లా మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసాం. ఇన్ జనరల్గా మనం ఏం రాస్తాం, ఏ ప్లేస్లో ఎక్స్ని పెట్టాలి కదా. సో ఏ ప్లేస్లో ఎక్స్ని పెడితే ఏమవుతుంది, డెల్టా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్ మైనస్ త్రీ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ ప్లస్ త్రీ ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా వాల్యూని రాసుకుందాం. ఇది థర్డ్ వాల్యూ. సో నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ టేబుల్. సో ఇప్పటి వరకు మనం ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డిఫరెన్సెస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్సెస్ టేబుల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి అమ్మా. ఆర్గ్యుమెంట్స్ అంటే ఎక్స్ వాల్యూస్ ఏమని తీసుకుంటున్నాం, ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ టూ హెచ్, ఏ ప్లస్ త్రీ హెచ్, ఏ ప్లస్ ఫోర్ హెచ్. నెక్స్ట్ ఎంట్రీస్ అంటే వై వాల్యూస్, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ హెచ్.
నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఎలా డిఫైన్ చేస్తామమ్మా, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకుందాం. అంటే మనం ఫార్ములా రాసుకున్నాం కదా, ఏమవుతుంది, సెకండ్ వాల్యూలో నుంచి ఫస్ట్ వాల్యూ తీసేయటం. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ హెచ్ త్రీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే సెకండ్ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి దీనిలో నుంచి వాల్యూస్ తీసేయాలి. అంటే ఏమవుతుంది, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఫార్వర్డ్ కాబట్టి డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. నెక్స్ట్ అలాగే ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేస్తే ఏమొస్తుంది, డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ వస్తుంది. దాన్ని ఏమైనా రాసుకుంటున్నాం, డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ త్రీ హెచ్ మైనస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ టూ హెచ్. సో ఇట్లా మనం ఎన్ని డిఫరెన్సెస్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, టేబులర్ వాల్యూస్ని బట్టి ఎన్ని వాల్యూస్ అయినా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనమ్మా. So first problem, if f of x is equal to x cube minus 3x square plus 5x plus 7 and x is equal to 0, 2, 4, 6, 8, then prepare the difference table and also find f of 10. సో ఏమని ఇచ్చారమ్మా క్వశ్చన్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు, అలాగే ఎక్స్ వాల్యూస్ ఏమేమి ఇచ్చారు, 0, 2, 4, 6, 8 అని ఇచ్చారు. సో ఏం ప్రిపేర్ చేయమంటున్నారు ఇక్కడ మనల్ని, డిఫరెన్సెస్ టేబుల్ అండ్ ఆల్సో ఫైండ్ ఎఫ్ ఆఫ్ 10 అని అంటున్నారు. సో డిఫరెన్సెస్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఎక్స్ వాల్యూస్ అలాగే వై వాల్యూస్ కావాలి. సో ఎక్స్ వాల్యూస్ ఇక్కడ 0, 2, 4, 8, 2, 4, 6, 8 అని ఇచ్చేసారు. సో వై వాల్యూస్ ఎలా వస్తాయి, వై అంటే మనం ఫార్ములా ఏంటమ్మా, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం కదా. సో ఈ ఎక్స్ వాల్యూస్ని దీనిలో రీప్లేస్ చేస్తే మనకి వై వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. సో సొల్యూషన్ చూడండి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకున్నాం అండ్ ఎక్స్ వాల్యూస్ ఏంటి, 0, 2, 4, 6, 8. సో ఫస్ట్ వాల్యూ రావాలి అని అంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెడితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 0 ప్లస్ 7 అంటే వాల్యూ ఎంత, 7. నెక్స్ట్ 2ని సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2ని రీప్లేస్ చేసి చూడండి అమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్లో, అంటే ఎంత అవుతుంది, 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేస్తే 13. నెక్స్ట్ 4ని రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ప్లేస్లో 4ని రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 43. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు, 6ని పెట్టండి అమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్లో, 6 వాల్యూని రీప్లేస్ చేస్తే ఎంత వస్తుంది, రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే 145 అని వచ్చింది. నెక్స్ట్ 8ని పెడితే ఎఫ్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు, 8 వాల్యూని ఎక్స్ ఉన్న ప్లేస్లో 8ని రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 367. నెక్స్ట్ ఇంకా ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఆల్సో ఫైండ్ ఎఫ్ ఆఫ్ 10 కాబట్టి ఎక్స్ ప్లేస్లో 10ని రీప్లేస్ చేసి చేస్తున్నాం, చేసి సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, 757 అని వచ్చింది. సో మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ వచ్చేసినాయి, వై వాల్యూస్ వచ్చేసినాయి. సో ఫార్వర్డ్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో టేబుల్లో ఎక్స్ వాల్యూస్ ఏమని ఇచ్చారు మనకి, 0, 2, 4, 6, 8, అలాగే ఆల్సో ఫైండ్ ఎఫ్ ఆఫ్ 10 అని అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ అక్కడ 10 అవుతుంది కదా, సో 10ను కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ చూడండి అమ్మా ఏమైనా వచ్చినాయి మనకి, 7, 13, 43, 145, 767, 367 అండ్ 754. సో ఆ వాల్యూస్ని ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ కాబట్టి 13 మైనస్ 7 అంటే 6, 43 మైనస్ 13 అని అంటే 30,
145 మైనస్ 43 అంటే 102, 367 మైనస్ 145 అని అంటే 222, 757 మైనస్ 367 అని అంటే 390. సో ఇవన్నీ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వచ్చిన ఫస్ట్ వాల్యూస్లో నుంచి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని అగైన్ డిఫరెన్స్ చేస్తే సెకండ్ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి 30 మైనస్ 6 అని అంటే 24, 102 మైనస్ 30 అని అంటే 72, 222 మైనస్ 102 అని అంటే 120, 390 మైనస్ 222 అంటే 168. సో అలా మనకి సెకండ్ ఫార్వర్డ్ వచ్చింది. ఇట్లా మనం ఆ, ఈ ఫార్వర్డ్ టేబుల్ అనేది జీరో అయ్యే వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు అని అంటే మనకి క్వశ్చన్లో జస్ట్ ప్రిపేర్ ద డిఫరెన్సెస్ టేబుల్ అని అన్నారు. సో ఎన్నో డిఫరెన్సో మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి అది జీరో అయ్యే వరకు మనం టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో నెక్స్ట్ డెల్టా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? 72 మైనస్ 24, 48, 120 మైనస్ 72, 48, 168 మైనస్ 120, 48. సో డెల్టా క్యూబ్ వచ్చేసింది. నెక్స్ట్ డెల్టా పవర్ 4ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 48 మైనస్ 48 అంటే 0, 48 మైనస్ 48 అంటే 0. సో డెల్టా పవర్ 4 వాల్యూ, సో డెల్టా పవర్ 4 వాల్యూస్ మనకి 0 అని వచ్చింది కాబట్టి సో ఇక్కడతో మనం టేబుల్ని ఆపేస్తాం. సో మనకి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు వచ్చినాయి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ షో దట్ డెల్టా సి ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్. సో మనం డెల్టా సి వాల్యూని 0 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ సి అని అంటే కాన్స్టెంట్ అవుతుంది అని ఇచ్చారు. సో ఇది చూస్తే ఎలా ఉందమ్మా, అది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్గా ఉంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సి అని ఉంది కాబట్టి సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కదా. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ ఫార్ములా ఏమవుతుంది? డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. అంటే మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ కూడా కావాలి. సో సొల్యూషన్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిగా తీసుకుంటాం. డెల్టా పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని పెట్టాలి. కానీ కాన్స్టెంట్లో మనకి ఎక్స్ వాల్యూ లేదు కదా. సో ఎక్స్ ప్లస్ హెచ్ని పెట్టేటప్పుడు అదేమవుతుంది? అక్కడ ఎక్స్ వాల్యూ ఏమీ లేదు కాబట్టి అగైన్ అదే వాల్యూ వస్తుంది, ఎందుకంటే సేమ్ కాన్స్టెంటే కాబట్టి. సో సి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో సి మైనస్ సి అని అంటే 0. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం? సి కదా. డెల్టా సి వాల్యూ 0. నెక్స్ట్ నోట్ పాయింట్. ఫస్ట్ వన్ డెల్టా ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ ఎఫ్ ప్లస్ జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ప్లస్ డెల్టా జీ. నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్ డెల్టా ఆఫ్ కేఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కే అంటే కాన్స్టెంట్ అమ్మ. సో అంటే ఏమవుతుంది? కాన్స్టెంట్కి డెల్టా అప్లై అవ్వదు కాబట్టి కే ఇంటూ డెల్టా ఎఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ డెల్టా ఆఫ్ ఏఎఫ్ ప్లస్ బీజీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏ అండ్ బిఆర్ కాన్స్టెంట్స్ కాబట్టి ఏమవుతుంది ఫార్ములా? ఏ ఇంటూ డెల్టా ఎఫ్ ప్లస్ బి ఇంటూ డెల్టా జీ. నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో సొల్యూషన్ చూడండి అమ్మా, మనకి ఏమని ప్రూవ్ చేయమంటున్నారు? డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఈ వాల్యూగా ప్రూవ్ చేయమంటున్నారు. సో డెల్టా పక్కన ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం కదా. తీసుకొని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తాం. సో సొల్యూషన్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని పెట్టాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏమవుతుంది? డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఇదే కదా. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసాం. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఆ వాల్యూని పెట్టాం. సో ఇంకా మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ రావాలి అని అంటే సో ఫస్ట్ టర్మ్లో నుంచి ఒక టర్మ్ని సెకండ్ టర్మ్లో నుంచి ఒక వాల్యూని కామన్ తీసి ఆ, మనం దాన్ని యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ వస్తుంది. సో అందుకని ఏం చేస్తాం? దీనిలో ఒక టర్మ్ని తీసుకుంటున్నాం. సో చూడండి అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ దీనిలో ఒక టర్మ్ అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్
అలాగే దీనిలో ఒక టర్మ్ని జీ ఆఫ్ ఎక్స్ని. సో యాడ్ సబ్ట్రాక్ట్, సో సబ్ట్రాక్ట్ చేసాం, నెక్స్ట్ యాడ్ చేసాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ టూ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే కామన్గా ఏ వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కదా, సో దాన్ని కామన్ తీస్తున్నాం. నెక్స్ట్ అలాగే సెకండ్ రిమైనింగ్ రెండు టర్మ్స్లో నుంచి కామన్ వాల్యూ ఏంటి, జీ ఆఫ్ ఎక్స్. సో వాటిని కామన్ తీస్తే ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ, ఇది మొత్తం ఏ ఫార్ములాలోకి వచ్చిందమ్మా, డెల్టా జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఇది మొత్తం ఏ ఫార్ములా, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ వచ్చింది. ఓకేనమ్మా, ఇది ఫార్ములా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనకి రెండు ఎక్స్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రెండు ఎక్స్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ది షో దట్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా జీ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. సో డెల్టా పక్కన ఉన్న వాల్యూని మనం ఏమని తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం. కాబట్టి సొల్యూషన్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. అలాగే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ చేయాలి అని అంటే ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని పెట్టాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఫార్ములాలో రీప్లేస్ చేస్తున్నాను చూడండి. సో ఫార్ములా ఏంటి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసాం రెండు వాల్యూస్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి అని అంటే ముందుగా ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం ఎంత అవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో డినామినేటర్లో జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ జీ ఆఫ్ ఎక్స్. సో న్యూమరేటర్లో ఏమని వస్తుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం ప్రూవ్ చేయాల్సింది రావాలి అని అంటే ఒక టర్మ్ని యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్లో ఒక వాల్యూని, సెకండ్ టర్మ్లో ఒక వాల్యూని తీసుకొని యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూని రాసుకుందాం, జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఫస్ట్ టూ టర్మ్స్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, జీ ఆఫ్ ఎక్స్. అలాగే లాస్ట్ టూ టర్మ్స్లో నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అవి కామన్ తీసి రాసాను చూడండి అమ్మా, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ బై డినామినేటర్లో జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, డెల్టా జీ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది చూడండి అమ్మా. సో therefore delta of f of x by g of x is equal to మనం ప్రూవ్ చేసిన ఆన్సర్ని రాసుకుంటాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ. సో దీన్ని కూడా మనం నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇవాల్యుయేట్ డెల్టా ఈ పవర్ ఎక్స్. సో డెల్టా పక్కన ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం కదా. సో ఫస్ట్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. లెట్ సొల్యూషన్ చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఫస్ట్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దట్ ఇంప్లైస్ డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే వాల్యూ ఎంత, ఈ పవర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఈ పవర్ ఎక్స్. సో ఇది ఫస్ట్ టర్మ్ చూడండమ్మా ఎలా ఉందో, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా ఉంది కదా. సో ఫార్ములా ఏమవుతుంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ హెచ్ మైనస్ ఈ పవర్ ఎక్స్. సో రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తాం. తీస్తే ఇంకేమని ఉంటుంది, ఈ పవర్ హెచ్ మైనస్ వన్. దేర్ఫోర్ డెల్టా ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ
e power h minus 1. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం, evaluate delta tan inverse ax. సో డెల్టా పక్కన ఉన్న వాల్యూని మనం ఏమని తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఫస్ట్ ఫార్వర్డ్ ఫార్ములా యూజ్ చేసి అగైన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఏఎక్స్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఫస్ట్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం చూడండి. డెల్టా tan ఇన్వర్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇది చూడండి అమ్మా ఏ ఫార్ములాకి వచ్చిందో, tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై. అంటే ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అని అంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఏఎక్స్ బై 1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఏఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ హెచ్ ఏహెచ్ మైనస్ ఏఎక్స్ బై 1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ఇంటూ ఏఎక్స్. సో డెల్టా tan ఇన్వర్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ ఏఎక్స్ మైనస్ ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏహెచ్ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హెచ్ఎక్స్గా వచ్చింది. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ద tan ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం, if f of x is equal to x cube plus x square plus 2x plus 1 and h is equal to 1, then find delta of f of x, delta square of f of x and delta cube of f of x. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఫస్ట్ ఫార్వర్డ్ సెకండ్ ఫార్వర్డ్ థర్డ్ ఫార్వర్డ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో అంటే ఏమవుతుంది, సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నామా. అలాగే మనకి ఇక్కడ హెచ్ వాల్యూ 1 అని ఇచ్చారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా మనకి ఫస్ట్ ఫార్వర్డ్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ హెచ్ అంటే వాల్యూ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ప్లస్ 1ని ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే ఏమని వచ్చింది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2x ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే చూడండి అమ్మా ఏమని వస్తుందో, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 3x స్క్వేర్ ప్లస్ 1x స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ వాల్యూస్ 3x ప్లస్ 2x ప్లస్ 2x అంటే 7x ప్లస్ కాన్స్టెంట్స్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1. సో ఓవరాల్గా ఎంత అవుతుంది, ప్లస్ 5. సో ఆ వాల్యూని రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని చేస్తాం. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్లో 1 అని పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత, ఇదే కదా. సో ఆ వాల్యూని రాసుకున్నాం మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సో ఇదే వాల్యూ కదమ్మా. సో మైనస్ కాబట్టి మైనస్లతో మల్టిప్లై చేయండి, దీన్ని ఏమవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1. సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేవి ఉన్నాయా, సో ఏమీ లేవు కాబట్టి సింప్లిఫై చేసుకుందాం. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 3x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 2x అని అంటే ప్లస్ 5x ప్లస్ 5 మైనస్ 1 అని అంటే 4. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి అమ్మా. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ రకంగా సాల్వ్ చేసుకోవాలని. సో డెల్టా స్క్వేర్ని ఏమని రాస్తున్నాం, డెల్టా ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్.
which is equal to delta into delta f of x అంటే వాల్యూ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో డెల్టాతో లోపల ఉన్న వాల్యూని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, 3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది 3 డెల్టా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా, ఈ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. సో ఇక్కడ హెచ్ వాల్యూ 1 అవుతుంది కాబట్టి దీన్ని ఫార్ములాలో ఎలా రాసుకుంటున్నాం, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో అలా కాకుండా హెచ్ వాల్యూ ఏమి మెన్షన్ చేయకపోతే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాసుకుంటాం. సో ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ, సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకొని ఫార్ములాలో చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ డెల్టా 4 అని అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేర్చుకున్నాం కదమ్మా, డెల్టా ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 కదా. సో డెల్టా ఆఫ్ 4 అని అంటే 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 0. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 3 ఇంటూ 2x అంటే 6x ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 5 ఇంటూ 1 5 3 ప్లస్ 5 8. సో డెల్టా స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది డెల్టా క్యూబ్. సో delta cube of f of x is equal to delta into delta square of f of x which is equal to delta into delta square of f of x అంటే ఎంత అని వచ్చిందమ్మా మనకి 6 8 ప్లస్ 6x ప్లస్ 8 అని వచ్చింది. సో 6x ప్లస్ 8ని డెల్టాతో మల్టిపుల్ చేస్తే ఎంత అని వస్తుంది, 6 ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 8 డెల్టా. సో అగైన్ మళ్ళీ ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యింది కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. సో 6 ఇంటూ ఏమవుతుందమ్మా ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్ 1 కదా. సో ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేమని ఉంటుంది 1, 6 ఇంటూ 1 6. దేర్ ఫోర్ డెల్టా క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 6 అని వచ్చింది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ డెల్టా ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఈ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బిని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏమని రాసుకుంటున్నాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ని పెట్టాలి అంటే సైన్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ బి. నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో డెల్టా ఇంటూ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే సైన్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఇప్పుడు ఫార్ములా ఇది ఏ ఫార్ములా ఉందమ్మా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది కదా. అంటే ఫార్ములా ఏమవుతుంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2 అండ్ సైన్ సి మైనస్ డి బై 2 అవుతుంది. సో అందుకని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే 2 కాస్ సి ప్లస్ డి అని అంటే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ బి ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి బై 2 అండ్ సైన్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ బి మైనస్ ఏఎక్స్ ప్లస్ బి బై 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ హెచ్ ఏహెచ్ ప్లస్ బి ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి బై 2 అండ్ సైన్ ఆఫ్ దీన్ని కూడా మల్టిపుల్ చేసి సింప్లిఫై చేస్తే ఏమని వస్తుందమ్మా, ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బి మైనస్ ఆఫ్ వీటిని మైనస్తో మల్టిపుల్ చేస్తే మైనస్ ఏఎక్స్ మైనస్ బి బై 2. సో డెల్టా సైన్ ఆఫ్, సో delta sin of ax plus b is equal to 2 cos ax plus ax అని అంటే ఎంత అవుతుంది 2ax. సో 2ax by 2 అని అంటే ax ప్లస్ b ప్లస్ b అని అంటే 2b by 2 అని వస్తుంది అంటే b ప్లస్ ఇంకేం మిగిలింది ah by 2 ఇంటూ సైన్ ఆఫ్ ప్లస్ ax మైనస్ ax ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోగా ఇంకేం మిగిలింది ah by 2. ఓకేనమ్మా, దిస్ ఈజ్ డెల్టా సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి వాల్యూ మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్
Please refer these books. Thank you.